అత్యద్భుత చారిత్రక నిర్మాణాలలో భారతదేశపు హైందవ దేవాలయాల స్థానం ఒక మెట్టు ముందు వరుసలో ఉంటుందని నేను గర్వంగా చెప్పగలను. మన మతంపై భక్తి, మన దేశంపై శ్రద్ధ పెరగాలంటే ముందు మన చరిత్రను తెలుసుకోవాలి. మన ఛానల్లో భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, హైందవ దేవాలయాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి మన ఛానల్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన అద్భుతమైన హిందూ దేవాలయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర నివాసాలుగా పరిగణించబడే 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం ఒకటి. మలయాళం మరియు తమిళంలో ఈ నగరాన్ని ది సిటీ ఆఫ్ అనంత అని పిలుచుకుంటారు. అనంత అంటే విష్ణువు యొక్క రూపం అని అర్థం. ప్రపంచంలోని అత్యంత ధనిక పుణ్యక్షేత్రం. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువైన ఈ ఆలయాన్ని 2011లో భారత ప్రభుత్వం 7 సభ్యుల బృందంతో రహస్య ఖజానాలను తెరవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న 6 ఖజానాలలో 5 సొరంగాలలో దొరికిన సంపద $12 బిలియన్ విలువైన బంగారం, వజ్రాలు మరియు విలువైన రత్నాలు, రాళ్లను కనుగొన్నారు. కానీ ఇక మిగిలి ఉన్న ఒక ఖజానాని ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయారు. ఈ ఖజానాలో ట్రిలియన్ల విలువైన సంపద ఉందని ఆధారాలు దొరకడంతో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నాగబంధనంతో కూడిన అతీంద్రియ శక్తుల కారణంగా ఈ ఖజానాన్ని తెరవడం కష్టమని విరమించుకున్నారు. ఇక చరిత్రలోకి వెళ్తే 1680లో ముకిలిన్ అనే ముస్లిం దోపిడీదారుడు వేనాడులో చాలా భాగాలను ఆక్రమించాడు. కొన్ని దేవాలయాలను కొల్లగొట్టాడు. అలాగే ఈ దేవాలయంలోని సొరంగాలను దోచుకుని దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రణాళికలు కూడా వేసుకున్నాడు. కానీ ఆ ప్రణాళికలు సాగలేదు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ స్థానిక ముస్లింలే అతనిని అడ్డుకుని వెనక్కి పంపారు. వేనాడు రాజ కుటుంబానికి విధేయులైన స్థానిక ముస్లింలు పద్మనాభ స్వామి ఆలయాన్ని సంరక్షించారు. సోమనాథ్ దేవాలయం మహాశివుడు 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది. హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థ క్షేత్రాలలో ఒకటి. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. సాధారణ శకం 1వ శతాబ్దం కంటే పురాతనమైన దేవాలయంగా భావించే ఈ దేవాలయం అద్భుతమైన ఆర్కిటెక్చర్ కి ప్రతిబింబంగా నిలుస్తుంది. చరిత్రలో అత్యధికంగా దోపిడీకి గురై ధ్వంసమైన దేవాలయాల్లో ఈ సోమనాథ్ దేవాలయం ఒకటి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు దోపిడీలకు గురయ్యింది. ఇంతలా దోపిడీకి గురవ్వడానికి కారణం ఈ దేవాలయ సౌందర్యం ఒకటైతే అంతకు మించిన సంపద ఈ ఆలయంలో ఉండడం ప్రధాన కారణం. ఈ సంపద కోసం వెర్రెక్కిన విదేశీ మతోన్మాదులు అనేక మార్లు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కానీ వారు ఎంత నష్టం చేసినా మళ్లీ సోమనాథుడి ఆలయాన్ని మన హిందూ రాజులు పునర్నిర్మించారు. అంతేకాదు, ఆ రాజుల మక్కలిరిచి పంపిన సంఘటనలు కూడా చరిత్రలో చాలానే ఉన్నాయి. మన దురదృష్టం ఏమిటంటే వాటిని తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు. కానీ వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని ఒక్క మాటలో చెప్పడం కష్టం. కాబట్టి ఆ సమాచారాన్ని క్లియర్గా మరో ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకుందాం. ఏకాంబరనాథ్ ఆలయం కంచి క్షేత్రంలో తప్పకుండా దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయంలో పంచభూతలింగాల్లో ఒకటైన పృథ్వీలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ పృథ్వీలింగాన్ని 3000 సంవత్సరాల క్రితం కామాక్షి అమ్మవారు స్వయంగా ఇసుకతో తయారు చేశారని పురాణాల్లో వివరించడం జరిగింది. అందుకే ఇక్కడ శివలింగాన్ని నీటితో అభిషేకం చేయరు, నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారంట. అలాగే మనం గర్భగుడిలోకి వెళ్లే ద్వారం ఎడమ భాగంలో 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు కాండాన్ని చూడొచ్చు. ఈ చెట్టు క్రిందే పూర్వం కామాక్షి అమ్మవారు తపస్సు చేశారంట. ఈ చెట్టుకున్న 4 కొమ్మలకు 4 రకాల మామిడి పళ్ళు కాసేవని చెప్తారు. ఈ దేవాలయ గోపురం చాలా పెద్దది. మన దేశంలోని అతిపెద్ద రాజగోపురాల్లో ఒకటి. ఈ ఆలయం 25 ఎకరాల్లో ఉంది. ఈ దేవాలయం సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని చెబుతున్నారు. అన్ని దేవాలయాల్లాగే ఈ దేవాలయాన్ని కూడా పల్లవ రాజులు నిర్మించారు. తరువాత చోళ రాజులు, వారి అనంతరం విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు. ఈ ఆలయంలో గర్భగుడికి వెళ్లే మండపంలో చాలా అద్భుతంగా మలచబడ్డ స్తంభాలను చూడొచ్చు. రథసప్తమి రోజు మాత్రమే సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామివారిని తాకి వెనక్కి వెళ్లిపోతాయంట. మిగిలిన సమయంలో ఈ ఆలయంలోకి సూర్యకిరణాలు రావంట. ఇక్కడ ఉన్న 1000 కాళ్ళ మండపంలో మొత్తం 1008 శివలింగాలుంటాయి. ఈ దేవాలయంలోనే చిన్న విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంటుంది. ఇది విష్ణుమూర్తి 108 దివ్య దేశాల్లో ఒకటి. చాలా విశిష్టమైనది. కానీ చాలా మందికి ఇది తెలియక ఈ ఆలయాన్ని దర్శించడం మిస్ అవుతూ ఉంటారు. శ్రీ రంగనాథ స్వామి ఆలయం
ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం తమిళనాడులోని శ్రీరంగంలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తిని రంగనాథ స్వామి రూపంలో దర్శించుకోవచ్చు. ఈ దేవాలయం సుమారు 156 ఎకరాల స్థలంలో 7 ప్రాంగణాలు 21 గోపురాలతో నిర్మించబడింది. ఈ దేవాలయంలోనే భారతదేశంలోని ఎత్తైన గోపురాన్ని కూడా చూడొచ్చు. సౌత్ సైడ్ లో ఉండే రాజగోపురం ఎత్తు 239.5 అడుగులతో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా నిలిచింది. ఈ గోపురంలో మొత్తం 13 ఫ్లోర్లుంటాయి. అలాగే ఈ ఆలయంలో ఉన్న 21 గోపురాలు ఒక్కో గోపురం ఒక్కో ఎత్తులో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో చాలా పెద్ద రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూడొచ్చు. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన 8 దివ్య క్షేత్రాల్లో మొదటిది. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క 108 విష్ణు దేశాల్లో అత్యంత ప్రధానమైన ఆలయం కూడా ఇదే. ఈ ప్రాంగణంలో రంగనాథ స్వామి వారి ఆలయంతో కలిపి మొత్తం 53 ఆలయాలుంటాయి. ఇక్కడ ఉన్న మొదటి మండపమైన రంగవిలాస మండపం మధ్యలో మ్యూజిక్ పిల్లర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న గరుడ మండపంలో భారతదేశంలోనే అతిపెద్ద 25 అడుగుల గరుడ విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ఈస్ట్ గోపురం వైపు 1000 పిల్లర్స్ మండపాన్ని చూడొచ్చు. ఈ ఆలయం నిర్మాణాన్ని చోళులు మొదలుపెట్టారు. తరువాత పాండ్యులు, హొయసల రాజులు, వారి తరువాత విజయనగర రాజులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. చెన్నకేశవ దేవాలయం కర్ణాటక రాష్ట్రం బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 103 సంవత్సరాల సమయం పట్టిందంట. 3 జనరేషన్స్ కృషి ఈ దేవాలయ అద్భుత సృష్టి. ఈ దేవాలయంలో విష్ణుమూర్తిని చెన్నకేశవుగా కొలుస్తారు. ఈ ఆలయం 4 నుండి 5 ఎకరాల ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం కూడా విదేశీయుల దాడులకు గురయ్యింది. ఈ ఆలయాన్ని హొయసల రాజులు నిర్మించారు. 1117లో హొయసలులు చోళరాజులపై యుద్ధాన్ని గెలిచారు. ఆ గెలుపుకు జ్ఞాపకంగా ఈ ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. హిందూ రాజుల దగ్గర ఉన్న లక్షణం ఇదే. వారి విజయానికి గుర్తుగా హైందవ సంప్రదాయంలో నూతన నిర్మాణాలు చేశారు. అంతకు ముందు ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేశారు. కానీ ఎప్పుడైతే విదేశీ మతోన్మాదులు వచ్చారో 4 గోడల గదులే ప్రపంచమంతా ఉండాలని అద్భుతమైన నిర్మాణాలను కూడా కనికరం లేకుండా కూల్చేసేవారు. ఈ ఆలయాన్ని మొత్తం ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం మరో శిల్పంతో లింక్ అయి ఉంటుందంట. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి సిమెంట్ కానీ ప్లాస్టర్ కానీ ఉపయోగించకపోవడం మరో విశేషం. ఇక్కడ ఉన్న శిల్పాల సౌందర్యం చూస్తుంటే భారతదేశంలో ఉన్న నైపుణ్యం కలిగిన శిల్ప కళాకారులందరూ ఒక చోట చేరి ఇంతటి అద్భుతాలను సృష్టించారా అనిపిస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ ఆలయంలో మొత్తం 10,000కు పైగా శిల్పాలున్నాయంట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పం మరి దేనితోనే సరిపోలదు. ఈ ఆలయం గురించి కూడా మనం ప్రత్యేకంగా మరో వీడియోలో తెలుసుకుందాం. శ్రీ అరుణ్మిగు రామనాథ ఆలయం రామేశ్వరం రామనాథ స్వామి దేవాలయంలో ఉన్న శివలింగాన్ని శ్రీరాముల వారు స్వయంగా ప్రతిష్ఠించారు. ఈ శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. భారతదేశంలో అత్యంత పొడవైన కారిడార్ ఈ దేవాలయంలో ఉంటుంది. ఈ కారిడార్ మొత్తం అత్యద్భుతమైన కట్టడాలతో కళ్ళు చెదిరే పెయింటింగ్స్ తో చాలా అందంగా ఉంటుంది. 15 ఎకరాలలో ప్రతి స్థలాన్ని కవర్ చేస్తూ నిర్మించబడ్డ దేవాలయం ఇది. శ్రీరాముల వారు రావణాసురుని సంహరించిన తరువాత బ్రాహ్మణ హత్య పాపం నుండి పరిహారం కోసం మొత్తం 3 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. అందులో 2 శివలింగాలు శ్రీలంక దేశంలో ఉంటే 3వ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శివలింగాన్ని సీతామాత స్వయంగా ఇసుకతో నిర్మించారట. అందుకే దీనిని సైకత లింగం అంటారు. ఈ ఆలయంలో 30 అడుగుల పొడవుతో మొత్తం 4,000కు పైగా స్తంభాలుంటాయి. ఏ 2 స్తంభాలు ఒకేలా లేకుండా నిర్మించారు. రూఫ్ పైన స్థల పురాణం వివరిస్తూ గీసిన పెయింటింగ్స్ అయితే మన కళ్ళను పక్కకు తిప్పుకొనివ్వవు. అంత అద్భుతంగా ఉంటుంది. 12వ శతాబ్దంలో పాండ్య రాజులు ఈ సైకత లింగానికి ఆలయాన్ని నిర్మించారు. తరువాత విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వీడియో లెంత్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. దీనికి కొనసాగింపుగా మరో వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. జై హింద్.